హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఇంకొక సమ్మర్ 2024 యానిమే రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. నాట్ జస్ట్ నార్మల్ యానిమే, ఇది చూసుకుంటే ఎంతో పాపులర్ కూడా. ఎస్, మీరు వింటుంది నిజమే. అదే ఆలియా సమ్‌టైమ్స్ హైడ్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. సో ఈ యానిమే చూసుకుంటే లిటరల్లీ ఈ సీజన్లో వచ్చిన రామ్ కామ్స్లో మోస్ట్ పాపులర్ ఇదే అని చెప్పుకోవాలి. అండ్ ఈ వీడియోలో దీని రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కొన్ని విషయాలు చెప్పేస్తారు, తర్వాత వాటి విషయానికి వెళ్ళిపోదాం. డీటెయిల్స్లోకి దిగిపోతే ఇది జూలై 3న అయితే రిలీజ్ అయింది. ఈ యానిమే చూసుకుంటే ఇప్పటికే 2 ఎపిసోడ్స్ వచ్చాయి. ఎస్, సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే ఎస్టర్డేనే రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ దాన్ని కూడా చూశాను అండ్ దాని రివ్యూ కూడా మీకు అయితే ఇచ్చేస్తాను, అంటే ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2. సో ఇది స్టూడియో డోగాకోబా నుంచి వచ్చింది. సో డోగాకోబా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చూసుకుంటే ఈ సీజన్లో మోస్ట్ పాపులర్ యానిమైన ఓషినోకోని చేసింది వాళ్ళే. అండ్ న్యూ యానిమేస్లో వచ్చిన వాటిలో మోస్ట్ పాపులర్ అని ఈ ఆలియా చేసింది కూడా వాళ్ళే. మంచి స్టఫే ఉంది వాళ్ళ దగ్గర ఈ సీజన్లో. సో ఈ సీజన్లో చూసుకుంటే ఈ ఆలియా సీజన్ 1లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఇది యానిమే డీటెయిల్స్. అంతేకాకుండా ఇది తెలుగు డబ్ కూడా రాబోతుంది, మీరు వింటుంది నిజమే. సో ప్రస్తుతానికి అయితే తెలుగు డబ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 2 వీక్స్ లేదా 3 వీక్స్ అయితే పట్టొచ్చు ఈ తెలుగు డబ్ రావడానికి. బట్ డెఫినెట్లీ తెలుగు డబ్ వస్తుంది. క్రంచ్ రోల్ వాళ్ళు అనౌన్స్ చేశారు, మనం దాని గురించి పోస్ట్ కూడా వేసామన్నమాట. సో ఇవి దీని గురించి నేను చెప్పాలనుకున్న డీటెయిల్స్. ఇక ఎపిసోడ్ 1 అండ్ 2 రివ్యూ విషయానికి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్ దీని ప్రెమిస్ గురించి మాట్లాడేసుకుంటే, సో మన మెయిన్ హీరోయిన్ ఆలియా, తన పేరు మెయిన్ వచ్చేసరికి కూజో అలీసా అనమాట. సో తనకి రష్యన్ అయితే వచ్చు, బట్ స్కూల్లో చూసుకుంటే తను ఎంతో పాపులర్ అండ్ ఎవరితో కూడా మాట్లాడదు. బట్ తన పక్కనే కూర్చున్న మన హీరోతో అయితే బాగా మాట్లాడుతుంది. లిటరల్లీ తనకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి బాగా చూసుకుంటే. బట్ స్టిల్ తనైతే తనకి ఇష్టం, తన ఫీలింగ్స్ అయితే దాచిపెట్టుకుంటుంది. బట్ అది ఎలా దాచిపెట్టుకుంటుందో తెలుసా? మన హీరో గురించి తన మనసులో అనుకోకుండా బయటికైతే రష్యన్లో మాట్లాడుతుంది. ఎందుకంటే మన హీరోకి రష్యన్ రాదనుకుంటుంది. బట్ ఆ క్రేజీ థింగ్ ఏంటంటే మనోడికి రష్యన్ వచ్చు. అది ఎలా, తర్వాత తనకేమన్నా చెప్తాడా, ఏం జరుగుతుంది ఏంటనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే జరుగుతుంది స్టోరీ చూసుకుంటే. చెప్తున్నాను, నేను ఈ యానిమే గురించి పెద్ద పట్టించుకోవట్లేదు ఇంతకుముందు చూసుకుంటే. బట్ చాలామంది చెప్పారు, మన సబ్స్క్రైబర్స్ కూడా చూసుకుంటే దీని గురించి మెసేజ్ చేశారు. అండ్ దీనికి మంచి బజ్ ఉంది, చాలా పాపులారిటీ కూడా క్రియేట్ అయింది. సో అంత ఏముంది దీంట్లో అని చెప్పి చూద్దాం అనుకుని ఎపిసోడ్ 1 చూశానమాట. అండ్ డెఫినెట్లీ తర్వాత ఎపిసోడ్ 2ని ఎంతో ఎంజాయ్ చేశాను. బికాజ్ ఐ బికమ్ ఏ ఫ్యాన్ అని చెప్పాలి. ఈ యానిమేకి చాలా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ క్యారెక్టర్స్. మనకి ఎవ్రీ క్యారెక్టర్ లైకబుల్ అనే చెప్పాలి. సో ఫార్ మనకి మెయిన్గా కనిపించేది 3 క్యారెక్టర్స్. ఒకటి ఆలియా, తర్వాత హీరోయిన్ కూజే, ఆ తర్వాత యూకే అనమాట, ఇంకొక క్లాస్మేట్ వాళ్ళకి. సో వీళ్ళ ముగ్గురు అయితే చాలా అంటే చాలా లైకబుల్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి యూకే చూసుకుంటే చాలా చాలా డిఫరెంట్ అయితే కొడుతుంది, చూసినప్పుడు మీకే అర్థమవుతుంది అది ఏంటని చెప్పి. సో ఓవరాల్ నేనైతే ఎంతో ఎంజాయ్ చేశానని చెప్పాలి ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ కూడా డిలే అయితే చేయలేదన్నమాట. స్టార్ట్ నుంచే పాయింట్లోకి అయితే దిగిపోయింది స్టోరీ. అండ్ ఎంత మంచి పేసింగ్ అయితే ఉందన్నమాట. స్లోగా అసలు ఎక్కడ అనిపించలేదు, టప్ప స్టోరీ వెళ్ళిపోతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్ రామ్ కామ్ చూసుకుంటే మీకు నార్మల్గా అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ తోటి అయితే డెవలప్ అవుతుంది అనమాట స్టోరీ చూసుకుంటే. లైక్ ఫస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే వీళ్ళంతా మనకి ఎలాగ కలిసి తినడం కావచ్చు, ఆరు స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్తో మాట్లాడడం కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్ కావచ్చు, ఇలాగే ఎపిసోడ్ 1 అంతా ఉంటుంది. ఎపిసోడ్ 2 చూసుకుంటే వీళ్ళు డైరెక్ట్గా అయితే షాపింగ్కి వెళ్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తాడు, అక్కడ జరిగే స్టఫ్ కావచ్చు. సో ఇలా చూసుకుంటే ఎవ్రీ ఎపిసోడ్లో ఒక మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ అయితే పెట్టారు. అండ్ ఐ థింక్ రామ్ కామ్ యానిమేస్కి ఇదే మెయిన్ ప్లస్ పాయింట్. ప్రాపర్ ఈవెంట్స్ ఉంటే ఆ యానిమే సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ అయితే చేశారనమాట క్రియేటర్. అండ్ డెఫినెట్లీ అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రెమిస్ చూసుకుంటే సింపులే. లైక్ హీరోయిన్ తన ఫీలింగ్స్ బయట చెప్పుకోవట్లేదు. ఒకవేళ హీరో దాన్ని అర్థం చేసుకున్నా కానీ దానికైతే తను బయటకు చెప్పలేడు కొన్ని రీజన్స్ వల్ల. సో ఇలా ఉంటుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద రామ్ కామ్కి ప్లాట్ ఇదే అని చెప్పాలి. బట్ జస్ట్ 1-2 చేంజ్ అవుతాయి. బట్ ఇక్కడ తీసుకున్న విధానం బెటర్ అనిపించింది. అండ్ చూపిస్తున్న విధానమే మనకి ఇక్కడ ఎగ్జిక్యూషన్ బాగుంటే డెఫినెట్లీ అది సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్కడైతే ఆలియా డెఫినెట్లీ అక్కడ సక్సీడెడ్ అనే చెప్పాలి. బికాస్ యాజ్ ఐ సెడ్ మీకు డిఫరెంట్ అప్రోచ్లో వెళ్ళారు అండ్ అది కూడా సక్సెస్ఫుల్గా అయితే చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే డోగాకోబా వన్స్ అగైన్ నెయిల్డ్ ఇట్ అని చెప్పాలి. ఇదే కాదు, మనకి ఓషినోకోని చించేశారు ఈ సీజన్లో యానిమేషన్ క్వాలిటీ ద్వారా. ఇక్కడ దీని విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ ఓపెనింగ్ సాంగ్లో ఉండే యానిమేషన్ అయితే కొన్ని సీన్స్ నాకైతే ఇప్పటికీ మైండ్ నుంచి పోవట్లేదు. నేనైతే ఫ్యాన్ అయిపోయా ఆ ఓపెనింగ్ విజువల్స్ చూసుకుంటే. అండ్ అంతేకాకుండా మీకు కలరింగ్ చాలా బాగుంది. ఆర్ట్ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. నచ్చుతుందో నచ్చదో అనుకున్న గ్లాసీ ఎఫెక్ట్స్ వల్ల. బట్ వన్స్ ఎపిసోడ్స్లో దిగిన తర్వాత ఆర్ట్ స్టైల్ కూడా నాకు బ్రహ్మాండంగా నచ్చింది. అండ్ కలరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి.
ఇక తర్వాత వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే ఇది డెఫినెట్లీ వాయిస్ యాక్టర్ని మెచ్చుకోవాలి భయ్య. ఎవరైతే మన మెయిన్ హీరోయిన్ ఆలియాకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ కావచ్చు, ఆ తర్వాత కూజే మసాజ్‌గా మన హీరోకి ఇచ్చిన వాయిస్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళిద్దరిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రష్యన్‌లో కూడా మాట్లాడాలి అండ్ దే డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని చెప్పాలి. అంత బాగా డబ్బింగ్ చెప్తున్నారంటే ఐ డోంట్ నో రష్యన్, బట్ నేనైతే ఆ డిఫరెన్స్‌ని అయితే ఫీల్ కాగలుగుతున్నాను అనమాట. చాలా బాగా చెప్పారు డబ్బింగ్. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. దేర్ ఈస్ నో డౌట్ ఆ విషయానికి వస్తే మాత్రం. ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. బీజిఎమ్స్ మంచి ఫన్నీగా ఉంటాయి. ఎందుకంటే చాలా కామెడీ మూమెంట్స్ ఉంటాయి. ఆ కామెడీ మూమెంట్స్‌లో బీజీఎం భలే వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి భయ్యా. ఇవి తోపు. ఎస్పెషల్లీ ఎండింగ్ సాంగ్ ఏదైతే ఉందో, సాంగ్ నాకు మైండ్‌లోంచి పోవట్లేదు. నేను డైలీ రిపీటెడ్‌లో వింటున్నా. నాకంత బాగా నచ్చింది ఆ సాంగ్ చూసుకుంటే. ఓపెనింగ్ సాంగ్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, గుడ్. నేను అంత డైలీ వినట్లేదు. ఇన్‌ఫాక్ట్ 1, 2 సార్లు విన్నా అంతే. అవి కూడా వీడియో చూసినప్పుడే. అంతకంటే ఎక్కువ సార్లు అయితే వినలేదనమాట. బట్ యాజ్ ఐ సెడ్ ఓపెనింగ్‌లో విజువల్స్ అయితే తోపు అంటే తోపు. కొన్ని షాట్స్ ఎస్పెషల్లీ అసలు స్మూత్‌గా ఉన్నాయి. సో ఓవరాల్‌గా చెప్పాలంటే నేనైతే ఎపిసోడ్ 1 అండ్ 2ని చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ ఐ థింక్ 2, 3 సీన్‌లు ఉన్నాయి. అవైతే చాలా క్రేజీ అనిపించాయి. బట్ ఆ క్యారెక్టర్స్ చూసిన తర్వాత అండ్ ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేసిందో తెలిసిన తర్వాత అవి ప్రాబ్లమ్ కాదు కదా. ఇన్‌ఫాక్ట్ చాలా అంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. ఎనీవే అండ్ దట్స్ ద రివ్యూ. సో నెక్స్ట్ వీడియోతో మీకు ఇంకో క్రేజీ యానిమే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. దాని పేరైతే విస్టోరియా. అది ఎందుకు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని కూడా చూడండి. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దామంటే దాని బాబాయ్.